ఈ సీజన్ లో రెండు స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఆడితే ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ లో మనం చూస్తాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడుతున్నారు. చిన్నస్వామి వికెట్స్ గురించి మనకు తెలిసిందే. మంచి బ్యాటింగ్ సర్ఫేస్ ఉండడమే కాకుండా స్పిన్నర్స్ కి హెల్ప్ దొరుకుతుంది అండ్ పేస్ బౌలర్స్ కి స్వింగ్ కూడా లభిస్తుంది. ఈ గ్రౌండ్ లో టాస్ అంత క్రూషల్ కాకపోయినా టాస్ గెలిచిన టీం మాత్రం బౌలింగ్ ని తీసుకుంటుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్ చిన్నగా ఉండడంతో టాస్ గెలిచిన టీం చేజింగ్ ని ఇష్టపడతారు. దీనికి సమాధానం మనకి ఇక్కడ స్టాట్స్ చూస్తే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి మొత్తం చిన్నస్వామి స్టేడియంలో 96 మ్యాచెస్ జరిగాయి. అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 41 మ్యాచెస్ గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 51 మ్యాచెస్ గెలిచింది. ఆర్సీబీ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రెండు టీంలు కూడా ఈ సీజన్ లో అద్భుతంగా ఆడుతున్నారు. అండ్ ఇప్పటి వరకు బెంగళూరు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ ఓడి పాయింట్స్ టేబుల్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. ఆర్సీబీ గెలిచిన 3 మ్యాచ్లు కూడా అవే మ్యాచెస్ గెలిచారు. బెంగళూరు తమ హోమ్ గ్రౌండ్ లో ఆడిన జీటీ మ్యాచ్ మాత్రం ఓడిపోయారు. అండ్ ఈ మ్యాచ్ కి ఆ మ్యాచ్ లో చేసిన మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఈ సీజన్ లో ఇప్పటి వరకు అన్బీటెన్ సైడ్ గా ఉంది. అండ్ ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అండ్ మిచెల్ స్టార్క్ క్లాష్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే మొత్తం 31 మ్యాచెస్ జరిగాయి. అందులో 19 మ్యాచెస్ ఆర్సీబీ గెలిస్తే 11 మ్యాచెస్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. అండ్ ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. అండ్ ఈ రెండు స్ట్రాంగ్ టీంల మధ్య మ్యాచ్ ఎవరు గెలుస్తారో చెప్పాలంటే కొద్దిగా కష్టంగానే ఉంది. బట్ నాకు మాత్రం ఆర్సీబీ ఢిల్లీని డామినేట్ చేస్తా అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.